నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। పలాసలో జూన్ నుంచి ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం స్థలాలు ఆర్పీఎఫ్ బ్యారక్స్ పరిశీలించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు। శాసనమండలి చైర్మన్ పోడియం ఎక్కిన వైసీపీ ఎమ్మెల్సీల తీరును ఖండించిన జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ। విలువైన సభా సమయాన్ని వైసీపీ కావలి వృధా చేస్తుందని ఫైర్। రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్। అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ధ్వజం। తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు। ఆలయ మద్దతుతో స్వాగతం పలికిన అధికారులు। శ్రీకాకుళం జిల్లా పలాసలో కేంద్రీయ విద్యాలయం జూన్ నుంచి ప్రారంభం కానుందని 1 నుంచి 5 వరకు తరగతులు నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు। పద్మనాభపురం వద్ద కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని మ్యాప్ను పలాస రైల్వే కాలనీ వద్ద తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఉపయోగించనున్న ఆర్పీఎఫ్ బ్యారక్స్ ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పునగర్తో కలిసి ఆయన పరిశీలించారు। అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పలాసలోని కేంద్రీయ విద్యాలయంలో జూన్ నుంచి తరగతులు ప్రారంభించాలని అధికారులను కోరామన్నారు। తన తండ్రి ఎర్రంనాయుడు హయాంలో శ్రీకాకుళంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కాగా ప్రస్తుతం పలాసలో కూడా విద్యాలయం ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని తెలిపారు। నివసిస్తున్నాయి ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి రైల్వే దగ్గర నుంచి వివిధ సంస్థల్లో మన పలాస నుంచి ఈ ప్రాంతం నుంచి ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు। అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం। మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని। జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది, కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం మన జిల్లాలో మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలుంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం। మన శ్రీకాకుళంలో మన పలాసలో శాంక్షన్ చేసుకున్నాం, మాట నిలబెట్టుకున్నాం। అయితే అది గ్రౌండ్ చేయాలి। ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది ఈ యొక్క ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా పలాస కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం। దానికి కావాల్సినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు, ప్రభుత్వం మాట విన్నారు। ఏ పర్పస్ కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ ని కూడా సూదికొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది। దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం। రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది, ఇక్కడ ఆ స్కూల్ ని కాస్త బ్యారక్స్ గా కన్వర్ట్ చేశారు। ఇమీడియట్ గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలనంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం, వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు। అయితే ఇక్కడ బ్యారక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడే రైల్వేకి సంబంధించి వాళ్ళు క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్ గా మనం రెనోవేషన్ కి పెట్టాలని ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం। దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్ అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది, అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి అలాగే రైల్వే అధికారులకు ముఖ్యంగా కుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జీఆర్పీ వాళ్ళందరికీ ఆర్పీఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి, వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు। ఈ 2 ప్రాజెక్ట్స్ తో పాటు తాళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం। బడ్జెట్పై చర్చ జరగకుండా ఉండేందుకే శాసనమండలిలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తుందని జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తీవ్రంగా ఆరోపించారు। అసెంబ్లీకి రాని వారు మండలిలో సమయం ఉన్నా చర్చించకుండా పక్కదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు। వారికి ప్రజా సమస్యలు పట్టవని కేవలం రభస చేయడమే కావాలని మండిపడ్డారు। కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా
సమగ్ర బడ్జెట్ రూపొందిస్తే దానిపై మాట్లాడలేక సభలో రద్దు చేస్తారని దుయ్యబట్టారు. మనోరంజకమైనటువంటి బడ్జెట్ని ఈరోజు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ప్రజలు మెచ్చే బడ్జెట్ని ఈరోజు రాష్ట్రంలో ప్రవేశపెడితే అటు వైసీపీ నాయకులు దీని మీద రాద్ధాంతం చేస్తున్నారు. ఈరోజు శాసనసభ జరుగుతూ ఉంటే ఒక్కరోజు కూడా శాసనసభకు హాజరు కాకుండా, అలాగే ఈరోజు శాసన మండలి తీసుకుంటే బడ్జెట్పై ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే బడ్జెట్ మీద చర్చ జరుగుతూ ఉంటే మరి కౌన్సిల్ సభ్యులు సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా మరి బడ్జెట్ని మరి మంచి విషయాలు చర్చించుకుంటా ఈరోజు వైసీపీ కౌన్సిల్ సభ్యులు వాకౌట్ చేయడం కానీ, తీవ్ర అంతరాయం కలిగించడం కానీ మేము దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఈ బడ్జెట్లో అన్ని వర్గాల వారికి సమానంగా అవకాశం కల్పించినటువంటి బడ్జెట్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మరి ప్రజలు అవసరాల దృష్ట్యా ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెడితే ఈ బడ్జెట్పై తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు గిరిజనులు కానీ మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే ఈ బడ్జెట్లో అత్యధికంగా సుమారుగా ఎస్టీ కాంపోనెంట్ కింద సుమారుగా 9,000 కోట్ల రూపాయలని కేటాయించారు. ఈరోజు గిరిజన ప్రాంతాలు చూస్తే డిప్యూటీ సీఎం గారు ఆయన ఆధ్వర్యంలో సుమారుగా మన్రేగా నుంచి మరి 1000 కోట్ల రూపాయలు కూడా కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలో పూర్తిగా గిరిజన ప్రాంతాలు విస్మరించబడ్డాయి. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి గిరిజన ప్రాంతానికి రోడ్లు వేసుకున్నాం. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ప్రాంతానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాం. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని ఈరోజు గిరిజన ప్రాంతాలతో పాటుగా మైదాన ప్రాంతాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ వైసీపీ నాయకులు మా మీద బురజల్లా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అంబటి రాంబాబును హతమార్చాలనే ఉద్దేశంతో ఆయన ఇంటిపై ఇటీవల పచ్చమొక్కలు దాడి చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. అయితే బాధితులనే జైలుకు పంపి దాడికి పాల్పడిన వారిని స్టేషన్ బెయిల్పై విడుదల చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇదేనా రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన ప్రశ్నించారు. అంబటి వంటి నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే కారణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతుందన్నారు. తిరుమల లడ్డు విషయంలో ప్రశ్నించడమే కారణంగా అంబటి రాంబాబును జైలుకు పంపారని ఆరోపించారు. బడ్జెట్ పుస్తకం మొత్తం డొల్లగా ఉందని విమర్శించారు. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.
నిన్న మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొండావారిపాలెం గ్రామంలో భారీ పేలుడు సంభవించింది. గ్రామానికి చెందిన బొడ్డుపల్లి రమేష్ బాబు ఇంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించి ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భయంతో రమేష్ బాబు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీసి పారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని టీడీపీ కాళ్ల మండల నాయకులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వెలువరు గ్రామానికి చెందిన పొత్తూరి వెంకటేశ్వరరాజు చేసిన వ్యాఖ్యలపై కాళ్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్నారు. అటువంటి ఆయనపై దుష్ప్రచారం చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించలేదన్నారు. పార్టీలో కష్టపడే నాయకునికి ఆయనకు అత్యధిక ప్రార్థిస్తున్నారన్నారు. పొత్తూరి వెంకటేశ్వరరాజు కేవలం పదవులు దక్కలేదన్న అకస్తోనే రఘురామకృష్ణరాజుపై దుష్ప్రచారం చేస్తున్నారని వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు ఆరేటి వెంకటరత్న ప్రసాద్, ఎంపీపీ పెనిమెస్ విశ్వనాథరాజు, డీసీ చైర్మన్లు గోకరాజు వెంకట శివరామరాజు, తోట ఫణిబాబు, అడ్డాల శివరామరాజు, సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, మంతెన కోదండరామరాజు, కట్రెడ్డి శ్రీనివాసరావు, పన్నాసి వెంకటేశ్వరరావు, మొగళ్ల మాధవరావు, దాసరి వెంకటరామరాజు, పొప్పాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మన బుద్ధిరాజు గారు మరి ఆయన ఈరోజు మన కిబులారి గారు, మన ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన పనితీరు, ఆయన యొక్క విధానం ఇవాళ మన రాష్ట్రం లోపట్లో ఉన్న గ్రామాలన్నీ కూడా సక్రమైన పనులు నా ఉండి నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అటువంటి ఆయన మీద మీరు అబండాలు మంచిది కాదు. బుడ్డిరాజు గారు, మీరు ఏదన్నా ఉంటే మీ బాధలు ఏమో అంటే మీరు ఎమ్మెల్యే తీసుకెళ్ళాలి, మనం మాట్లాడుకోవాలి తప్ప మీరు చవాకులు చేస్తాం అనేది తప్పని. మన ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అని చెప్పుకున్నటువంటి వెలువరి వెంకటేశ్వరరావు గారు నిన్న మన ప్రీతం నాయకులైనటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద లేనిపోయిన ఆరోపణలన్నీ చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే ఈరోజు ఆర్థిక సంక్షోభం నుండి ఎక్కడ అభివృద్ధి అనేది కొంచెం స్లో ఉన్న మన నియోజకవర్గాన్ని అందరి దాతల సహకారంతో, అందరి యొక్క అభివృద్ధితోటి, ప్రజా సహకారంతో ఈరోజుని నియోజకవర్గాన్ని ఒక మోడల్గా అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి శాంతసభ్యుల వారికి ఈ రోజున ఆయన మీద మరి లేనిపోయిన ఆరోపణలు చేయటం, ఛాలెంజ్లు చేసి చాలా దారుణంగా మాట్లాడారు. అవన్నీ కూడా ఎందుకంటే తెలుసో ఉద్రేకంలోనూ ఆవేశంలో మాట్లాడానని ఆయన తెలుసుకుని దాని మీద క్షమాపణలు కోరుకుంటూ ఎమ్మెల్యే గారిని కోరి ఆయన మళ్ళీ యథాస్థితిలో ఉంటారని మన పార్టీలో ఉన్న ఆయన ఇదివరకు కూడా అటు ఇటు వెళ్ళొచ్చి పార్టీలు మారడం, అక్కడ విమర్శించుకోవడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఉత్సవబాబత్ అయినటువంటి శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి మీద నేను ఉండి గ్రామానికి ఉండి మండలం వెలువరి గ్రామానికి చెందిన పొత్తూరు వెంకటేశ్వరరాజు మరి ఆయన ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చిన మాటలతో తీవ్రమైన ఆరోపణలు చేయడాన్ని మేము కాళ్ళమండలం నుంచి మరి తెలుగుదేశం పార్టీ కాళ్ళమండలం నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని ఎక్కడా లేని విధంగా మరి ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రీతమ ఎమ్మెల్యే గారి మీద మీరు ఆరోపణలు చేయడం అనేది ముక్త కంఠంతో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేశాం మన ఎమ్మెల్యే గారి మీద. వాళ్ళకి అందుకు మనం పట్టించుకోవాలని అవసరం లేదు. ఆ ఫోన్ తీసుకున్న గొట్టంగాడు పంచాయతీ బోర్డు నెంబరే నాకు లేదు. ఆడు 40 ఏళ్ళ బట్టి పార్టీలో ఉన్నాడంట. 2 సార్లు తెలుగుదేశం పార్టీ దిమ్మని బదులు కొట్టేశాడు. ఆడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. మా దౌర్భాగ్యం ఏంటంటే అటువంటి ఏదో మా పార్టీలో ఉండడానికి ఇవాళ మేము ఆడితో సౌచర్యంగా ఉండడానికి మేము బాధపడుతున్నాం. నిజంగా ఇలా ఉండి నియోజకవర్గం అంతా కూడా చాలా ఆనందపడతారు. అటువంటి ఏదో ఎందుకంటే ఆ మెంటాలిటీ ఎలాగంటే అటు శివగారు కానీ, రాంబాబు గారు కానీ, అటు అబ్బారాజు గారు కానీ ఎవరున్నా సరే ఆ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఎవరు కలవకూడదు.
ఆడే డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి, ఆడే చెప్పాలి, ఆడే చేయాలి. బాబు ఇది వరకు రోజులు పోయినాయి, వచ్చింది ఎవరో కాదు త్రిపులారు చొక్క పెట్టి నార తీస్తాడు. ఎవరైనా సరే డైరెక్ట్గా వెళ్తే ఆడ పని చేసి పెడతాడు. నీలాంటి కోన్కస్గా గొట్టంగా మీడియాటర్కి తీసుకెళ్ళడం, బోకరాశ లేక చెరువులు తవ్వి బోకల కమిషన్ చెప్పాడు. అటువంటి అలవాటు అయ్యి నీకు ఇలా బాగా పేటైపోతాం. ఇవన్నీ పెంచి పోషించి మూలనే ఇవాళ మా మీద ఎదురు తిరుగుతాను. ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన నాయకుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన నాయకుడుగా కాకుండా సేవకుడుగా పనిచేస్తున్నారు. నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఆయన నిత్యం కూడా అన్ని పనులు కూడా పర్యవేక్షిస్తూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి మా నాయకుడి మీద ఆయన బుడ్డిరాజు గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది చాలా తప్పు. ఇలాంటి మాటలు అనేది ప్రజలు ఎవరో కూడా వినడానికి కానీ నమ్మడానికి కానీ సిద్ధంగా లేరన్న విషయం ఆయన తెలుసుకోవాలని తెలియజేస్తూ, ఇది 4 తరాల నుంచి నేను చూస్తాను. 4 తరాల నుంచి కూడా మీరు నిత్య అసమ్మతివాదులాగా నిత్యం ఎవరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళని మీరు ఇబ్బంది పడతానే ఉన్నారు. మధ్యలో మీరు పార్టీలు కూడా మారారు, పార్టీలు మారి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఇది మీరు కరెక్ట్ కాదు. మీ మనసు మార్చుకుని మీరు శుభ్రంగా ఉండాలి. ఇలాంటిది ఉంటే నువ్వు కూర్చుని మనం పరిష్కరించుకోవాలి తప్పించి అలాగా ప్రెస్ మీట్ అలరజేతం అనేది బాగోలేదు. నీకు ఏమన్నా అవకాశం ఇస్తారు ఒకసారి మాడు సరి చేసి, ఇలాంటి మనం ఎప్పుడు మాడు బాగోదు. ఉంటాను మరి, బాయ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.